సువార్త కరపత్రిక. కుమ్మరి చేతిలో మట్టి, మీరు దేవుని సృష్టి. కుమ్మరి ఇంట్లో నేర్చుకున్న గంభీరమైన సత్యం. నేను ఒకరోజు కుమ్మరి వారి ఇంటికి వెళ్ళాను. అక్కడ కుమ్మరి సారెపై ఒక పాత్రను చేస్తున్నాడు. నాకు అది చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. దేనికి పనికిరాని మట్టితో ఎంతో అందమైన మరియు ఉపయోగకరమైన పాత్రలు ఎన్నో ఆ కుమ్మరి చేస్తున్నాడు. నేను చూస్తూ ఉండగా తాను చేసిన ఎంతో అందమైన పాత్రను ఆ కుమ్మరి విరిచి మరలా చేయడం మొదలుపెట్టాడు. నేను అతన్ని చాలా బాగా పాత్ర తయారైంది కదా, ఎందుకు దాన్ని అలా చేశావు అని అడిగాను. అందుకు కుమ్మరి, నేను అనుకున్న విధంగా ఆ పాత్ర రాలేదు అని నాతో చెప్పాడు. అందుకు నేను ఆశ్చర్యపడ్డాను. తర్వాత ఆలోచన చేశాను. దాన్ని సృష్టించిన సృష్టికర్తకే మాత్రమే కదా అది పనికొచ్చే విధంగా ఉన్నదో లేదో తెలుస్తుంది. నేను ఆ కుమ్మరిని ఇలా అడిగాను, ఈ పాత్రలకు నోరు ఉండి మాట్లాడసాగితే ఎందుకు నన్ను ఇలా చేశావు, వాటిని ఎందుకు అలా చేశావు, నన్ను అలాగే చేస్తే బాగుండు కదా అంటే మీరు వాటికి ఏమి సమాధానం చెప్తారు అని నేను కుమ్మరి గారిని అడిగాను. అందుకు కుమ్మరి, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను ప్రశ్నించే అధికారం మీకు లేదు అని నేను సూటిగా వాటికి చెప్తాను. మరియు ప్రతి పాత్రకు తగిన పనులు వాటికి ఉన్నాయి. ఏ పాత్ర కూడా వ్యర్థం కాదు, ఎందుకంటే వాటిని ఎలా చేయాలన్న విషయం, వాటిని ఎలా వాడాలి అని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను వాటిని సృష్టించిన సృష్టికర్తను. ఓకే అని నాతో చెప్పాడు. మానవుల నిర్మాణం, జీవితం కూడా ఇలాంటిదే. దేవుడు మన కుమ్మరి, మనము మట్టి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నీలమట్టితో నరుణ్ణి చేసెను. ఇర్మియా 18:4, జకర్యా 11:13 వచనాలు మనం చూస్తే ఇక్కడ దేవుడు